ఉత్తరేణి. ఇది 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 మామూలుగా స్పిరిచువల్ ప్లాంట్. ఇది ఉత్తరేణి మనకి వినాయక పత్రిలో కూడా ఒకటి అపామార్గ పత్రం. అపామార్గ అంటే అర్థం ఏంటంటే శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తాడు. మూలకి వెళ్ళి పనిచేస్తాడు అనమాట. ప్రతి సెల్కి వెళ్ళి పనిచేస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, ఈ వేరు డెలివరీ టైంలో మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతాయా, అప్పుడు ఈ వేరు మొలక కడితే హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయిపోతుంది. నార్మల్ డెలివరీ ఆ సర్దుకుల లోపల అయిపోద్ది. అమ్మ వేరు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా వేరు అంటే అర్థం ఏంటంటే మనకి చిట్ని వేలు ఉండాలి ఇంచుమించుగా. ఇలాంటివి అయితే కొంచెం సన్నగా కొంచెం సగం ఉన్నా పర్లేదు. మొత్తం లావు వేరంటే మరీ సన్నగా దారంలో ఉన్నది పని చేస్తుంది. కొంచెం లావు సన్నగా దొరికాయి అనుకోండి, ఒక 5-6 కడతారు కట్ట. ఈ మొత్తం కట్ట కడతారు, మొల కడతారు, లేదా తల్ల పడతారు, లేదా తలకింద పెడతారు. మామూలుగా ఈ పొడి ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి, బ్యాక్టీరియాలు వైరస్లు పోతాయి. సమూలం. అదే గ్రహణం రోజు తీసారనుకోండి ఆ ప్లాంట్ 100 ఏళ్ళు వాడుకోవచ్చు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆ గ్రహణం రోజు పెట్టిన రోజు తీస్తే ఆ వేరుని మీరు 100 ఏళ్ళైనా వాడుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు. ఏం చేసినా దాని ప్రభావం 100 years దూపానికి పనిచేస్తాం. శానిటైజర్లు ఎంతమంది ఎలిజిబుల్ వచ్చాయో అవునండి. కరోనా పడి దేవుడు దాంతో వచ్చి ఇప్పటికీ పోవాలి చాలామందికి. ఇంకా సింపుల్ ఏంటంటే దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఈ లేత ఆకులతో పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది. లివర్ కంప్లైంట్స్ అయిపోతాయి, ఆకలి పెరుగుద్ది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అనుకోండి, నెలసరి సరిగ్గా రావట్లేదు అనుకోండి, 2 నెలలు 3 నెలలు గ్యాప్ వస్తాయి అనుకోండి, ఈ పచ్చడి రోజు ఒక 40 రోజులు పెడితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. అంటే వేడి కడితే డెలివరీ అయిపోతుందని అర్థం ఏంటంటే అది గర్భాశయం మీద పనిచేస్తాయని, గర్భదోషాలన్నీ పోతాయని అర్థం. ఇది పచ్చడి తిన్నాం అనుకోండి, పచ్చడి చేసుకోలేము మనం. కాబట్టి పొడి చేసుకుని ఆ పొడి రోజు బెల్లంతో కలిపి రోజు తిన్నాం అనుకోండి, అంటే 100 గ్రాముల పొడి, 50 గ్రాముల బెల్లం కలిపేసి 1/4 చెంచా రోజు పొద్దున వేసుకున్నాం అనుకోండి, 40 days 80 days 90 days నేను నెలసరి రెగ్యులర్ దాకా వేసుకోవచ్చు. 6 నెలలైనా వాడచ్చు. వాడితే 90% కేసెస్లో పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండదు, ఆ పీసీఓడీస్ పోతాయి. దానికి మనం తిరుగుతూనే ఉంటాం సంవత్సరాలు, ఏం పరిష్కారం ఉండదు, ఒక పక్క మనశ్శాంతి ఉండదు. ఈ మొక్క గురించి నేను ఇలాంటి ఉపయోగాలు 100 చెప్పగలను. ఒక మొక్కను పూర్తిగా క్షుణ్ణంగా నేర్చుకుంటే 100 రకాల ఉపయోగాలు. ఒక మొక్కతో ఇంట్లో ఉండే కామన్ డిసీజులు అన్నీ పెద్ద క్యాన్సర్ దాకా పోగొట్టేసుకోవచ్చు. అలా ఒక మొక్కకి 100 రకాల ఉపయోగాలు ఉంటాయి. ముందు కనీసం ఒకటన్నా తెలిస్తే తర్వాత రెండో తెలుసుకుంటాం ఆటోమేటిక్గా. నేను నెక్స్ట్ టైం బుక్స్ ఎలా రాస్తున్నానంటే, ఇప్పుడు అందరూ రాసింది ఏంటంటే ఒక పుస్తకంలో 100 మొక్కలు 200 మొక్కలు కొంచెం రాస్తారు, లేదా 500 మొక్కలు రాసేస్తారు. అలా కాదు, ఒక మొక్క గురించి ఒక పుస్తకమే రాస్తున్నాను. ఇంకా రావు, ప్రస్తుతానికి అందరికీ మస్తకంలో పెట్టే పనిలో ఉన్నాను నేను. తర్వాత పుస్తకంలో పెడతాను. మస్తకం కన్నా అందరికీ ఇప్పుడు సెల్ ఫోనే కదా. ఎవరు చదివిపోతే చెప్పండి, ఎవరికి లేదు, అన్నీ ఉంటాయి. మళ్ళీ వీడియో పెట్టుకుంటే అది వచ్చేస్తుంది. మనకు మెమరీ ఎక్కడ ఉంది, అంతా సెల్ ఫోన్లో ఉంది. ఒక సెల్ నెంబర్ కూడా గుర్తులేదు. మన ఇంట్లో మన ఆవిడ నెంబర్ మనకు గుర్తుండదు. అవునా కదండి. చరకుడు ఏం చెప్పాడు, సుశ్రుతి ఏం చెప్పాడు, సిద్ధనాగార్జున ఏం చెప్పాడు, వాగ్భటుడు ఏం చెప్పాడు, తర్వాత అనుభవ వైద్యులు ఏం చెప్పారు, ఈ ట్రైబల్స్ ఏం చెప్పారు, గిరిజనులు చెప్పారు. కామన్గా మనం ఎలా వాడుకున్నాం అంత ఎలాబరేట్గా ఒక మొక్క గురించి రాస్తామన్నమాట. మీకు ఈ హెల్ప్స్ దొరుకుతాయి. ఎలా దొరుకుతాయంటే, ఈ ట్రైబ్స్ ఉన్నారు కదా నా దగ్గర, వీళ్ళతో చేయిస్తున్నాను నేను. ఒక ఇండస్ట్రీ పెట్టించాను. వీళ్ళు ఈ హెర్బ్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ చేయించాలతో నాకు బ్యాక్గ్రౌండ్ నేను ఉండి చేయించి వాళ్ళతోనే ప్యాకెట్ చేసి పంపిస్తాం. ఆ డబ్బులన్నీ వాళ్ళకే. అందుకని మీ ఇచ్చిన ప్రతి రూపాయి కొంతమంది లైఫ్లు బాగుపడతాయి. అది ఆ పని చేస్తున్నాం. 1-2 నెలల్లో అవి కూడా వస్తాయి.
నేను చెప్పే ప్రతిదీ అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళతో నర్సరీస్ పెట్టిస్తున్నారు. నేను ఈ మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీస్ మీకు కావాల్సిన మొక్కలని వాళ్ళు అమ్ముతారు మన సెంటర్లోకి వచ్చి. 6 నెలల్లో చెట్టు పీకేనా నేను, ఇది 6 నెలల వరకే మీరు ఎండబెట్టుకుంటారో పొడి చేస్తారో వాడేయడం అయిపోవాలి. ఎనీ ప్లాంట్ 6 months ఎక్స్పెక్ట్. బార్క్గా ఉంటే 1 year, దాన్ని బార్క్ని పౌడర్ చేస్తే 6 నెలలే. చెట్టు బెరడు ఉందనుకోండి, వేరు ఉందనుకోండి, వేరుగా ఉంటే 1 సంవత్సరం దాకా మనం పౌడర్ చేసి వాడుకోవచ్చు. పౌడర్ చేసేసాం అనుకోండి 6 నెలల్లో వాడేయాలి. అమలాపురం పక్కన పాసిపూడి అండి సార్. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్న ఏమో 45 మందికి వచ్చాను సార్. ఈ కొట్టేమో 55 మందికి వచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాల నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి. తర్వాత మాకు సౌకర్యం కూడా బాగుందని ప్రతి నెల వస్తున్నామండి మేము. ఇక్కడికి ఒక 4 months నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 members వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 monthsకి ఇది 2nd month. ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి.